నా పొలిటికల్ ఎంట్రీ ఇస్ ఐ థింక్ ఐ వుడ్ సే ఒక యాక్సిడెంట్ అనే అనొచ్చు నేను. నార్మల్గా ఇట్లా వర్క్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక రాజకీయ నాయకుడు వచ్చి పంతులమ్మ తీరునుండు, మా హస్బెండ్ డాక్టర్ తీరునుండు. జ్యోత్స్న గారు తెలంగాణ బిడ్డ, ఆమె మాటల్లో కనిపిస్తుంది, చేతుల్లో కనిపిస్తుంది. ఉద్యమ లక్షణాలు పూర్తిగా పుణికిపుచ్చుకున్నారు. తెలంగాణ లక్షణాలు ఉన్న ఈ తెలంగాణ బిడ్డ సడన్ గా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు పిలవగానే, నా డెఫినేషన్ ఆఫ్ రాజకీయం జ్యోత్స్నమ్మ అని పిలవగలరు. ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఎపిసోడ్ లో ఎటువైపు ఉంటారు జ్యోత్స్న గారు? పార్టీ ఈజ్ నథింగ్ బట్ పెద్ద ఆయన కదా, అంతే కదా, నందమూరి తారక రామారావు గారు కదా. ఇప్పుడు నందమూరి పార్టీ నుంచి నారావారి పార్టీకి మారుతుంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి ఇంతకుముందు ప్రచారం చేశారు. చివరికి నివాళులు అర్పించే దగ్గర కూడా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక యాక్టర్, ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. నందమూరి పార్టీ కాదు, నారా పార్టీ కాదు. అది నమస్తే. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు దేశంలో కానీ తెలియని వాళ్ళు లేరు, పరిచయం చేయాల్సిన ప్రత్యేకమైన పరిస్థితి లేదు. అయినా కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలుగుదేశం నేషనల్ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా తెలంగాణ బిడ్డ, ఉద్యమకారురాలు జ్యోత్స్న గారు ఈరోజు మనతోటి ఉన్నారు. అయితే తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అక్కడ రాజకీయాల్లో వైసీపీ ఏం చేస్తుంది, ఇక్కడ రాజకీయాల్లో ఆంధ్ర యొక్క విధానం ఎట్లా ఉన్నది, తెలంగాణ ఆంధ్ర గొడవలు ఏం జరుగుతున్నాయి, అసలు తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలోకి ఎప్పుడు వస్తున్నది, ఏ పద్ధతిలో వస్తుంది, ఇలాంటి అనేక విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు జ్యోత్స్న గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రెసిడెంట్ ఇక్కడ వేకెంట్ ఉన్నది. తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు, రెండు వాళ్ళు ఉన్నారు. జ్యోత్స్న గారు తెలంగాణ బిడ్డగా నేషనల్ స్పోక్స్ పర్సన్ అయ్యారు. మరి స్టేట్ స్పోక్స్ పర్సన్ ఎవరు, స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు, స్టేట్ కమిటీ ఏంది? తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక వ్యక్తితోటో ఒక దీంతోటో నడిచేది కాదు. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా ఒక స్ట్రిక్ట్ విధానం ఉంటుంది. మా దగ్గర ఒకవేళ నేషనల్ ప్రెసిడెంట్గా, జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక అవ్వాలంటే కూడా దానికి ఒక పద్ధతి ఉన్నది. మహానాడుకు ముందర ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల తర్వాతనే ఆయనకు ఎన్నుకోబడ్డట్టుగా నామినేషన్స్ దానికి కూడా పిలుస్తాము, ఎన్నుకోబడిన తర్వాతనే ఆయన ఎన్నుకోబడ్డట్టుగా ప్రకటన చేస్తాం. సో డెఫినెట్ గా సిస్టమ్ అనేది ఒకటి ఉందండి. పాలిట్ బ్యూరో ఉంది, సెంట్రల్ కమిటీ ఉంది. సో దాన్ని బేస్డ్ గా ఒక సిస్టమ్ రన్ అవుతుంది. తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా అంటే ఐ డోంట్ హ్యావ్ టు మిన్స్ మై వర్డ్స్, నేను ఇక్కడ ఏదో అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కొంత ఇబ్బందికర పరిస్థితులను మేము తెలంగాణ సిద్ధించుకున్న దగ్గర నుంచి ఫేస్ చేస్తున్నాం. మా పార్టీ గుర్తు మీద గెలిచి, మా కార్యకర్తల కష్టాలతో గెలిచి బయటకు వెళ్ళిపోయినటువంటి చాలా మంది మంత్రులుగా పనిచేసిండ్రు, ఎమ్మెల్యేలుగా అయినరు, ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్నారు, ఏమైనా కానివ్వండి. కానీ మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల కష్టంతో గెలిచినటువంటి వాళ్ళు పార్టీని మోసం చేసి వెళ్ళిపోయారు. దానికి ఏం కారణాలన్న చెప్పినా నేను ఐ డోంట్ వాంట్ బై దోస్ రీజన్స్ అండ్ ఎక్స్క్యూజ్. మీరు యాక్సెప్ట్ చేయరు. పార్టీ కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్ళినటువంటి ఎవరిని కూడా అంటే కార్యకర్తగా నా మనసు యాక్సెప్ట్ చేయదు. ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్. కార్యకర్తగా నా మనసు యాక్సెప్ట్ చేయదు. సో గత ఈ 12 ఏళ్ల నుంచి కూడా ఒక విపత్కర పరిస్థితినే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్నది. కానీ కార్యకర్తలు వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టి పార్టీని ముందరకు నడిపిస్తున్నారు. ఎల్ రమణ గారు పనిచేసిండ్రు, తర్వాత బక్క నరసింహులు గారు పనిచేసిండ్రు, తర్వాత జ్ఞానేశ్వర్ గారు పనిచేసిండ్రు. కానీ ఎక్కడో ఆ వెలితి అంటే లీడర్షిప్ లో దట్ వాజ్ నాట్ సంథింగ్ దట్ కార్యకర్తలకి న్యాయం చేయగలిగేటువంటి ఒక లీడర్షిప్ మాకు ఇంకా రాలే. సో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎవరైతే చాలా టైం అవుతుంది, ఆల్మోస్ట్ 2 ఏళ్ల పైన అయిపోయింది, 3 ఏళ్ల వరకు కూడా వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఒకటే విషయం మా అందరికీ చెప్పారు. ఈసారి ఎవరినైతే మనము చూస్ చేసుకుంటామో ఇట్ షుడ్ బి ఇన్ సచ్ ఎ ఫ్యాషన్ దట్ వాళ్ళు పార్టీకి ఇంకా లాయల్ గా అండ్ పార్టీ కార్యకర్తలకి లాయల్ గా ఉండేటట్టుగా అలాంటి వ్యక్తుల్ని, పార్టీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేటువంటి వ్యక్తుల్ని మాత్రమే మనం సెలెక్ట్ చేయాలనేటువంటి దీంట్లో ఉన్నారు. టైం పడుతుంది. మీరు జ్యోత్స్న అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త లేదు, నేషనల్ నాలాంటి చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. దిలో జాన్సే పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. లక్షల మంది కార్యకర్తల యొక్క సైన్యం తెలుగుదేశం పార్టీ. ఇవాళ జ్యోత్స్నో ఇంకోళ్ళో అని కాదు, ఆ కుర్చీలో ఎవరిని కూర్చోబెడితే పార్టీకి మంచి జరుగుతుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు. పార్టీకి ఉన్నటువంటి పాలిట్ బ్యూరో, పార్టీకి ఉన్నటువంటి నేషనల్ కమిటీ, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు వీళ్ళందరూ డిసైడ్ చేస్తారు. సో డెఫినెట్ గా ఇట్ విల్ హ్యాపెన్. మీరు ఇంత నా ఫస్ట్ క్వశ్చన్ అది అడిగినారు కాబట్టి రాబోయే ఒక నెలన్నర రోజుల్లో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఈ ఫలానా వ్యక్తుల్ని
మేము ప్రెసిడెంట్గా పరిచయం చేయొచ్చు. పరిచయం చేయొచ్చు. ఓకే, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. తెలుగుదేశం నేను అనేది నన్ను కాదు, ఫలానా వ్యక్తులు అని చెప్తున్నా. నేను నన్ను అని అంటలేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీఆర్ గోయింగ్ వెరీ స్ట్రాటజికలీ ఇన్ తెలంగాణ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్ నడిబొడ్డున. సో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ అంటే అంటే తెలంగాణలో ఒక అంతర్భాగం. మేము వీఆర్ నాట్ సంబడి వీళ్ళు ఎవరో ఎలా మళ్ళీ పులే వచ్చి తెలుగుదేశం పార్టీ తెలంగాణ లేదు అంటే వినుకుంటా కూర్చోం కదా. మేము కూడా ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలో అట్లే సమాధానం చెప్తాం కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు డాక్టర్లను తీసుకొచ్చారు, ఎడ్యుకేటెడ్ చాలా మందిని తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా సమాజం గురించి బాగా కష్టపడే వాళ్ళని గుర్తించారు, సమాజంలో మంచి చేస్తున్నారని గుర్తించారు. మాకు జోష్న గారు బయోడేటా చూస్తే గోల్డ్ మెడలిస్టు, డాక్టరు, ఎంబీఏ, వాట్ నాట్, అసలు పెద్ద పెద్ద కంపెనీలో కూడా చేశారు. ఇంత మంచి ప్రొఫైల్ ఉండి బయట కూడా పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళగలిగిన వారు అసలు రాజకీయాల్లోకి ఎవరు తీసుకొచ్చారు? ఎన్టీ రామారావు గారు అయితే లేరు. మరి ఎవరు తీసుకొచ్చారు, ఎలా వచ్చారు? తెలంగాణ ఉద్యమం టీజేఎస్ నుంచి మీ ప్రస్థానం ఏంటి అసలు? టఫ్ క్వశ్చన్. ఎందుకు టఫ్ క్వశ్చన్ అంటున్నా అంటే రాజకీయాల్లోకి రావడానికి ముందర అంటే మీరు అన్నట్టుగా నేను కార్పొరేట్ వరల్డ్ లో పనిచేస్తున్నాను. డెలాయిట్ లాంటి మేజర్ ఫర్మ్స్ తోటి పనిచేస్తాను. తర్వాత నేను అకాడమిక్స్ లోకి వెళ్ళాను, ప్రొఫెసర్ గా పనిచేశాను. బట్ ఎక్కడో ఒక చిన్న వెలితి తర్వాత నేను మా హస్బెండ్ కలిపి సంస్కారాన్ని ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసినాం. అది కేవలం మా బ్రెయిన్ చైల్డ్. బేసికల్ గా ఎక్కడో ఒక గ్యాప్ చూసినాం మేము. ప్రభుత్వం చాలా పథకాలు ఇస్తుంటదండి, ఏ ప్రభుత్వం అన్నా ఉండనియండి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని అంటలేను. ప్రభుత్వం చాలా పథకాలు ఇస్తుంటది. ఆ పథకాలు సరైనటువంటి లబ్ధిదారులకి, అవసరమైనటువంటి లబ్ధిదారులకి చేరేటువంటి ఒక మెకానిజం ఎప్పుడు కూడా మనం డిజైన్ చేయాలి. సో వివిధ పార్టీలు వాళ్ళకు ఉన్నటువంటి వివిధ అసోసియేషన్స్ వల్ల ఇది లేనటువంటి క్షణంలో సంస్కార అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ని తీసుకొచ్చి మా ట్యాగ్ లైన్ కూడా ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్. మేమేం పెద్ద ఏమంటారంటే అరచేతులు వైకుంఠం చూపెట్టాలి మేమేమనలే. మేము ఒకటే చెప్పినాం, ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మేము బ్రిడ్జ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము అనుకున్నాము. ప్రయత్నం చేసినాం, ముందరకు వచ్చినాం. చాలా సందర్భాల్లో వీవర్ సక్సెస్ఫుల్. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో వేల మెడికల్ క్యాంపులు పెట్టినాము, ఎంతో మందికి మంచి చేయగలిగినాము, రిక్రూట్మెంట్ క్యాంప్స్ పెట్టినాము, పోలీస్ ట్రైనింగ్లు ఇచ్చినాము. అంటే ఒక నా జీవితంలో నేను ఎప్పుడు చూడనటువంటి ఒక సంతృప్తి ఆ టైంలో నేను చూసిన. ఈ దరిమెల అంటే నా పొలిటికల్ ఎంట్రీ ఐ థింక్ ఐ వుడ్ సే ఏమంటారంటే ఒక యాక్సిడెంట్ అనే అనొచ్చు నేను. సో నార్మల్గా ఇట్లా వర్క్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక రాజకీయ నాయకుడు వచ్చి పంతులమ్మ తీరునుండు, మా హస్బెండ్ డాక్టర్ తీరునుండు, మీకెందుకు రాజకీయాలు, మీకు రాజకీయాలు ఏమవసరము అని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టడం అని కదా మాట అన్నారు. అంటే ఇప్పుడు నేను రాజకీయం చేయట్లే అక్కడ, వాస్తవానికి కూడా ప్రజలకు మంచి చేద్దామని ముందరకు పోయినా. సో దాన్ని ఇఫ్ దే టేక్ ఇట్ యాజ్ రాజకీయం నాకు అనిపించింది ఏమో ప్రాబబ్లీ రాజకీయం చేయాలనేమో అనిపించింది, ప్రజలకి మంచి చేయాలంటే రాజకీయం చేయాలనేమో అనిపించింది. అండ్ ఇంకోటి నాకేమనిపించింది అని అంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు, నాకు ఏమీ లేనప్పుడు అధికారము నేను ప్రజల్లో కేవలం ఒక సంస్కార అధ్యక్షురాలుగా వెళ్ళినప్పుడే నేను చాలా చేయగలిగిన ప్రజలకి. అదే నేను ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళి, అదే నేను ఒక రాజకీయ నాయకురాలు అయ్యి ఒక పొజిషన్ లోకి వస్తే ఇంకెంత చేయగలుగుతానో ప్రజలకు. పాలసీ మేకింగ్ లోకి వెళ్తాం కదా మనము. ఇప్పుడు ఓన్లీ పాలసీ ఎగ్జిక్యూషన్ లో ఉన్నా నేను. సో పాలసీ మేకింగ్ లోకి వెళ్తాను కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నా. ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా పోటీ చేసిన, ఓడిపోయినా. తర్వాత అదే సమయంలో తెలంగాణ జనసమితికి సంబంధించినటువంటి చర్చలు, పార్టీ పెట్టాలి అని కోదండరాం గారు ఆలోచించడము, దానికి సంబంధించినటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్, వివిధ ఉద్యమకారులు, జేఏసీలో పనిచేసిన వాళ్ళము, ఇట్లా అందరినీ పిలిచి మాట్లాడుతున్నటువంటి క్షణంలో ఐ వాజ్ వెరీ యాక్టివ్ పార్ట్ ఇన్ దాట్. సో ఆ ఫౌండర్ మెంబర్స్ లో నేను ఒకరిని. ముందరికి వెళ్ళినాం. పార్టీ ఫామ్ చేసిన తర్వాత కొన్ని నెలలైన తర్వాత ఎక్కడో ఐ డెంట్ లైక్ ద కల్చర్. అంటే రాజకీయ పార్టీకి ఎప్పుడు కూడా ఒక బాధ్యత అనేటువంటిది ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అంటే మనం ప్రజల పట్ల మన ఇష్టారీతిన ప్రవర్తించేటువంటి ఒక హక్కు మనకు ఉండదు. మనం ఒక మాట చెప్పొచ్చినప్పుడు ఆ మాట మీద మనం నిలబడాలి, కట్టుబడి ఉండాలి. తెలంగాణ జనసమితి ఫామ్ అయినప్పుడు మనం ఏం చెప్పొచ్చినాము అని అంటే ఉద్యమ ఆకాంక్షలను ఏమాత్రం కూడా టీఆర్ఎస్, ఆ రోజున ఉన్నటువంటి టీఆర్ఎస్ పూర్తి చేస్తలేదు కాబట్టి ప్రజా గొంతుకగా మేము నిలబడతామని చెప్పినాం. కానీ వాళ్ళది చెయ్యనటువంటి క్షణంలో అండ్ అగైన్ అక్కడ కూడా సేమ్ మళ్ళా కుచితమైనటువంటి రాజకీయాలు స్టార్ట్ అయినప్పుడు ఐ సెడ్ జ్యోత్స్న యూ కాంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సో అక్కడ జరిగినటువంటి ఒకటి రెండు అక్రమాలను బయట వచ్చిన నేను. బయటకు వచ్చిన తర్వాత చాలా టైం నేను ఆల్మోస్ట్ ఒక 1 year పైన నేను ఇండిపెండెంట్ గా వర్క్ చేసిన. ఆర్టీసీ ఉద్యమాన్ని లీడ్ చేసినప్పుడు, మెప్మా ఆర్పీల సమ్మెని లీడ్ చేసిన. సో ఎక్కడ ఎవరికన్నా
ప్రాబ్లం ఉందంటే జ్యోత్స్నమ్మకి చెప్తే అట్లీస్ట్ అది హైలైట్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చుండే. ఆ టైంలో నారా లోకేష్ గారు పిలిచి నన్ను మాట్లాడారు. ఓకే, జ్యోత్స్న గారు, యూఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. తెలంగాణలో మీకు అభ్యంతరం లేకపోతే పార్టీలోకి వస్తే బాగుంటుంది. యూ కెన్ టేక్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఫర్ డూయింగ్ గుడ్ టు ద పీపుల్. దీస్ వర్ హిస్ వర్డ్స్ అండి. ఇంకేం అనలే ఆయన. ఈ పదవులు అది ఇది ఏం చెప్పలే. ప్రజలకు మీరు చాలా మంచి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉద్దేశం కూడా అదే. మీకు ఇష్టమైతే తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ తోటి ఇంకొంచెం మంచి చేయండి ప్రజలకి అని అడిగాను. నెక్స్ట్ వీక్ నాకు పెద్ద ఆయనతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసాను. అండ్ ఆబ్వియస్లీ హీ వాజ్, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినటువంటి ఒక లీడర్, రాజకీయంగా ఆయన్ని ఫాలో అయినటువంటి ఒక వ్యక్తిని నేను. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ప్రజలకి ఏదో చెయ్యాలనేటువంటి తపన ఉన్నటువంటి నాయకుడు. సో డెఫినెట్ గా ఆ నాయకుడు అండర్ లో పనిచేయడం అనేటువంటి దట్ ఈస్ ప్రాబబ్లీ ద బెస్ట్ థింగ్ ఐ కుడ్ హావ్ ఎవర్ థాట్ ఆఫ్. అండ్ లోకేష్ గారు స్టూడ్ లైక్ ఎ రాక్ సాలిడ్ బ్రదర్ లాగా నాకు. సో ఐ థాట్ దిస్ ఇస్ ద థింగ్. అండ్ నేను పార్టీలోకి జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా జ్యోత్స్న అంటే 10 మందికి తెలిసేట్టుగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నన్ను, నా కుటుంబాన్ని నిజంగా కూడా గుండెల్లో పెట్టుకొని చూసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎనీ రిగ్రెట్స్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద పాలిటిక్స్? ఐ వుడెంట్ సే దెమ్ రిగ్రెట్స్. కానీ కొన్ని విషయాల వల్ల బాధపడ్డా. అకారణంగా బూతులు తిట్టించుకున్నప్పుడు బాధపడ్డా. అంటే అనిపిస్తుంది రాజకీయాల్లోకి మహిళలు రావడమే చాలా తక్కువ. అంటే రాజకీయంలోకి మహిళలు వచ్చినటువంటి ద వర్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, మహిళా నాయకత్వాన్ని ఇంకా సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు. ఇంకా కూడా రాజకీయాలకు మహిళలు రావాలంటే ఒకళ్ళ బిడ్డ అయినా అవ్వాలి, ఒకళ్ళ భార్య అయినా అవ్వాలి, ఒకళ్ళ అమ్మ అయినా అవ్వాలి, ఒకళ్ళ చెల్లి అయినా అవ్వాలి, ఒకళ్ళ అక్క అయినా అవ్వాలి అనేటువంటి దాంతోటే ఉన్నారు. కానీ రాజకీయంగా ఆ మహిళ ఎదిగితే, ఎందుకంటే ఆమె స్వశక్తితో ఆమె ఎదిగింది అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఇంకా వస్తలేదు రాజకీయంలోకి. రాజకీయంగా ఒక మహిళకి సలాం కొట్టాలంటే చాలా కష్టపడుతుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు నాకు నిజంగా కూడా ఏ నేపథ్యం లేదండి, ఈ రాజకీయ నేపథ్యం లేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిందాన్ని. నిజంగా కూడా నా భర్త, నా పిల్లలు నాకు సపోర్ట్ చేసిండ్రు కాబట్టి ఇవాళ నేను ఈ స్థాయిలో నిలబడగలిగిన. నాకున్నటువంటి బలగం కేవలం నా కుటుంబం మాత్రమే కాబట్టి ఈ స్థాయిలో నిలబడగలిగిన. తర్వాత నా కుటుంబంగా తెలుగుదేశం పార్టీ యాడ్ అయింది కాబట్టి నాకు బలం పెరిగింది. కానీ అంటే ఎంతమందికి అది ఉంటుంది అనేటువంటిది చాలా ఒక డౌట్ఫుల్ సినారియో. అది చాలా సందర్భాల్లో రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక పర్సనల్ అటాక్, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు బాధపడ్డా. కానీ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఎవడో 4 మాటలు అన్నంత మాత్రాన నువ్వు వెనక్కి తగ్గితే వాడు సక్సెస్ అవుతాడు. అండ్ తప్పు చేయనంత కాలం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి తలొగ్గాల్సినటువంటి అవసరం లేదు, తల దించుకోవాల్సినటువంటి అవసరం లేదు. జ్యోత్స్న గారు తెలంగాణ బిడ్డ, ఆమె మాటల్లో కనిపిస్తుంది, చేతుల్లో కనిపిస్తుంది. ఉద్యమ లక్షణాలు పూర్తిగా పుణికిపుచ్చుకున్నారు. అవునా? తెలంగాణ లక్షణాలు కొట్టొచ్చినట్టు ఉన్నాయి. తెలంగాణ లక్షణాలు ఉన్నాయి తెలంగాణ బిడ్డ సడన్గా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు పిలవగానే అప్పటికే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బేస్ తగ్గిపోయింది. మీరు వెళ్ళేటప్పటికే 2 కళ్ళ సిద్ధాంతం అని, తెలంగాణ పార్టీ కాదని, ఆంధ్ర పార్టీ కాదని. సో అక్కడికి వెళ్ళడానికి మిమ్మల్ని ఒక నాయకుడు గుర్తించి పిలిచారన్నదా, లేకపోతే ఇంకా ఏంది మిమ్మల్ని అక్కడికి వెళ్ళడానికి ప్రోత్సహించింది? ఒకటి చెప్తానండి, రాజకీయంలో మనకు కావాల్సింది అంటే నా డెఫినేషన్ ఆఫ్ రాజకీయం చాలా డిఫరెంట్. నా డెఫినేషన్ ఆఫ్ రాజకీయం ప్రజలకు సేవ చేయగలగడం. నా డెఫినేషన్ ఆఫ్ రాజకీయం పదవులు, పరపతి, డబ్బు ఇది కాదు. నా డెఫినేషన్ ఆఫ్ రాజకీయం ప్రజలకు సేవ చేయగలగడం, ఎక్కువ మందికి అప్రోచబుల్ గా మనం ఉండగలగడం, నలుగురు మనల్ని గుర్తుపెట్టుకోగలగడం, నలుగురికి మనం మంచి చేయగలగడం, నలుగురు ఆ మంచిని గుర్తుపెట్టుకుని రేపు పొద్దున జ్యోత్స్నమ్మ అని పిలవగలగడం. అంతకు మించి ఏం లేదు నాకు. సో నాకు ఆ రోజున నా ఐడియాలజీకి ఫిట్ అయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆనెస్ట్ గా చెప్పాలంటే. ఎందుకంటే మీరు అంటున్నారు ఎవరు లేరు, పార్టీ అప్పటికే డౌన్ ఫాల్ లో ఉంది అని. ఇంకా కూడా ప్రజల కోసం ఏదో చెయ్యాలనేటువంటి తపన ఆ పార్టీ నాయకుల్లో కనిపించింది. చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు తెలంగాణలో అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను నిజంగా కూడా హైయెస్ట్ ట్రోలింగ్ చేసిండ్రు ఉద్యమ సమయం నుంచి. వాస్తవం మాట్లాడితే నేను చాలా సార్లు మాట్లాడినా, మళ్ళీ మాట్లాడతా, ఉద్యమంలో ఉన్నోళ్ళమే మాట్లాడుతున్నాం. ఎందుకనంటే ఆ రోజులో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, మేజర్ పార్టీలు ఉంది, టీఆర్ఎస్ పుట్టింది. నా క్వశ్చన్ ఏంటంటే, అత్యధిక కాలం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అత్యధిక కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఏ పార్టీ నుంచి వచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కదా. మా పార్టీ నుంచి ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అంతే కదా. మరి అట్లాంటప్పుడు తెలంగాణకి అన్యాయం జరిగితే ఎవరు చేసినట్టు లెక్క? దాన్ని కాంగ్రెస్ కదా చేసినట్టు లెక్క. ఏ తలకు మాసినోడు వచ్చి తెలుగుదేశం పార్టీ చేసిందంటాడు? ఆ మాత్రం దిమాక్ లేకుండా ఎవడు మాట్లాడిండు?
అంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడం. అవునా కదా? తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీ అన్నారు. మరి నీ పార్టీ ఎక్కడికి వెళ్ళి పుట్టింది? కాంగ్రెస్ ఎక్కడ పార్టీ? ఢిల్లీ పార్టీ అందమా? ఆబ్వియస్ గా అంటున్నారు కదా. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు ఏ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది అనేటువంటి క్వశ్చన్ కాదు, ఏ పార్టీ మంచి చేసింది అనేటువంటిదే క్వశ్చన్ కదా. ఎందుకనంటే మనం ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇంకో రాష్ట్రమైనా భారతదేశంలో అంతర్భాగమే కదా. కదా, అలాంటి పరిస్థితుల్లో ఎస్ సెపరేట్ తెలంగాణ రావాలని కోరుకున్నాం. ఎందుకు కోరుకున్నాము? మనకున్నటువంటి రిసోర్సెస్ మిస్యూజ్ అవుతున్నాయి, మనకున్నటువంటి రిసోర్సెస్ మనకు వస్తలేవు. క్లియర్ గా చెప్తున్నా. జయశంకర్ గారి భావజాలం ఏంటిది? అంతే, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు మన బిడ్డలకి మనవి మనకే రావాలనేటువంటిది. అంతే కదా. అంతకు మించి ఆయన పక్క నుండి చచ్చిపోమనిలే, పక్క నుండి తిట్టమనిలే, పక్క నుండి చప్పమనిలే. భావజాలమే అది కాదు కదా. నేనేమంటా అంటే నువ్వు ఒక పార్టీని తిట్టాల్సిన అవసరం నీకేముండే? అంటే అవునన్న కాదన్న, మీకు ఎడ్యుకేటెడ్, మీకు బాగా అవగాహన ఉన్నది. ఒక పార్టీయే ఇప్పుడు పాలసీ మేకింగ్ పార్టీలు చేస్తారు, మీరు పాలసీ మేకింగ్ లోకి రావాలనుకున్నారు. అవునా? అంటే పార్టీలే కదా పాలసీ మేకింగ్ చేస్తున్నాయి. ఐఎమ్ కమింగ్ టు దాట్. నేనేమంటున్నా, అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు అంటున్నా? టీడీపీ వాళ్ళు. టీడీపీ ఎక్కడ చేసింది అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ హెయిల్డ్ ఫ్రమ్ ఆంధ్ర, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు. ఒక్క నిమిషం. వేర్ డు ది అదర్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ హెయిల్ ఫ్రమ్? పివి నరసింహరావు తెలంగాణ, మర్రిచెన్నారెడ్డి తెలంగాణ. మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? మిగతా వాళ్ళు ఒక్కరు కూడా లేరు కదా. 30 ఏళ్ళు చేస్తే ఒక్కరు లేరు. ఎక్కడ మేము చేసింది ఎక్కడ అంటున్నాను. అవును, ఎక్కడ ఎన్ని రోజులు చేసినాం? తర్వాత పోనీ మేము చేసిన రోజున సరే మీ మాటనే నమ్ముదామండి, ఆంధ్ర నాయకులే ఉన్నారు అనుకుందాం. కానీ ఆ టైంలో ఇప్పుడు కాంగ్రెస్ టైంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి, మా టైంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి? ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఐటీ ఇప్పుడు 15 ఏళ్ల కింద ఐటీ ఉన్నదా అంటే ఉండదు కదా మేడం. ఇట్ ఇస్ ఎవల్యూషన్. డెవలప్మెంట్ ఇస్ ఆల్వేస్ ఎవల్యూషన్. Let me come to the point. Yes, madam. గ్రామాన బోర్ వేసినటువంటి చరిత్ర మాది. మరి కాంగ్రెస్ అన్ని రోజులు ఏం చేసింది? గాడిదలు కాసిండ్రా అంటున్నాను. అన్ని రోజులు మరి మేము రాకముందర వాళ్ళే కదా అధికారంలో ఉన్నది. మీరు అన్నట్టే అది కాసిందనే కదా టీడీపీ కదా. తెచ్చినందుకు మేము న్యాయం చేసినాం కదా. ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో న్యాయం జరిగిందని అన్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంకెక్కువ న్యాయం జరిగిందని చెప్తా చూడండి. ఎందుకో చెప్తా. ఎక్కువ తక్కువ అని కాదు. ఆయన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఇరాడికేషన్ దగ్గర నుంచి తీసుకొస్తే ఎన్నో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడు అని నందమూరి పాలన తీసుకొచ్చారు. రైట్. గురుకులాలు పెట్టిన రామారావు గారి కాలంలో వచ్చినాయి కదా. అవును, మీరన్నట్టుగా ఆ రోజున పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేసినామా? ఇంకా ఇన్ని చేసినాక కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పాలన తర్వాత మళ్ళీ వద్దాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఏ సమయంలో కూడా తెలంగాణకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగలేదు. ఇన్ఫాక్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ తెలంగాణకు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అగ్రికల్చరల్ రిఫార్మ్స్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అండ్ వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆడపిల్లలకి ఆ రోజున ఎక్కడ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ కి ఆడపిల్లలు దూరం కావద్దు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని రేపు వరకు చెప్తారు, అలా డౌటే లేదు. ఇప్పుడు ఇది మంచిగా చెయ్యలేదంటారు. మీరు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అన్నారు. ఇదే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ వల్ల బషీర్బాగ్ దగ్గర కాల్పులు జరిగినాయి. బషీర్బాగ్ దగ్గర కావాలని తీసిన, నేను ఆ పాయింట్ కావాలని తీసిన. అగ్రికల్చర్ దండాలు ఆరేసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. పాయింట్ కావాలని తీసిన. ఎందుకనంటే అదే పాయింట్ మీద తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తారు కాబట్టి తీసిన. ఇవాళ ఆ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ వల్లనే తెలంగాణలో ప్రాంతంలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత వచ్చినటువంటి హైయెస్ట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరిగిందా లేదా? తమాషాలు ఆడద్దు కదా ఎవరైనా సరే. రిఫార్మ్స్ రాంది ఏది రాదు కదా. అవును, ఆ రోజున కూడా ఎవరికి నష్టం చేయకుండా చేస్తుంటే ఆపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుల్ని రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రాణం తీసింది. నేనేమంటున్నా అంటే నా పాయింట్ ఒకటేనండి. జోస్న గారు నేషనల్ స్పోక్స్ పర్సన్ there is no doubt. No, see, it's not the question of the national spokesperson for TDP. I'm a Telangana child. Yes. So definitely I'll talk about Telangana. ఇంకోటి చెప్తా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో పుట్టినోడు, తెలంగాణ రక్తం ఉన్నోడు, తెలంగాణ బిడ్డ, ఫస్ట్ పాయింట్ ఏముంటది తెలుసా? క్వాలిటీ ఏముంటది తెలుసా? నియత్ ఉంటది. అవును, నియత్. మీరు ఎక్కడ మాట్లాడినా ఇదే మాట్లాడుతున్నారు. నియత్ ఉంటది. మనకి మంచి చేసినోడిని జీవితాంతం మనం మర్చిపోం, చెడు చేసినోడిని వదిలేస్తాం. తెలంగాణోడు ఎంత దిల్దారోడు అంటే చెడు చేసినోడిని క్షమిస్తాడు, కానీ మంచి చేసినోడిని ఏమంటారు అని అంటే వాళ్ళ ప్రాణం బయటంత వరకు కూడా దిల్ల పెట్టుకుంటారు. ఎన్టీ రామారావు గారిని ఈ రోజు కూడా తెలంగాణ ప్రజలు నెత్తిన చంద్రబాబు నాయుడు గారిని కూడా పెట్టుకున్నారు కాబట్టే ఇయాల్టికి కూడా ప్రతి గ్రామాన మీకు
తెలుగుదేశం పార్టీ జెండా కనపడుతుంది, తెలుగుదేశం పార్టీ దిమ్మె కనపడుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకుడు కనపడతాడు, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు తెలంగాణ అనే ప్రాంతానికి వస్తే అన్నిసార్లు ప్రజలు ఆయన నెత్తిన పెట్టుకుని ఇచ్చేసిండ్రు. సో నేను ఏమంటా అంటే రాజకీయం కోసం నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు పాలిటిక్స్. వాళ్ళ ఇప్పుడు అప్పుడు పుట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళ రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం ఉన్నటువంటి రీజనల్ పార్టీని చంపాలి, టార్గెట్ సింపుల్. టార్గెట్ చేసిండు మమ్మల్ని, మేము సమర్థవంతంగా దాన్ని ఎదుర్కోలేదు. నేను ఐ డోంట్ మిన్స్ మై వర్డ్స్, వాళ్ళ టార్గెట్ ని మేము సమర్థవంతంగా ఎదుర్కోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో డెఫినెట్ గా వీ హావ్ టు సే దట్ చంద్రబాబు నాయుడు గారు అని కాదు, చంద్రబాబు నాయుడు గారు నేషనల్ అధ్యక్షుడు అండి. లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ఏం చేసిండు, అన్నిటికీ ఆయన అధ్యక్షుడు లేదా లేదు. నేను ఒక విషయం చెప్తా, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కదా రెస్పాండ్ అవ్వాల్సింది. ఇప్పుడు కాంగ్రెస్ లో లేకుండేనా నాయకులు, ఈ ప్రాంతం వాళ్ళు లేకుండేనా ఉన్నారు, మరి వాళ్ళు నిలబడి కొట్లాడలే. వాళ్ళది ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ మీద మీరు ఫైట్ చేశారు, ఫైట్ చేసిండు కదా. మరి మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆ రోజున ఫైట్ చేయాల్సింది కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దేర్ వాజ్ నో డిఫరెన్స్ ఇన్ పాలసీ. ఐ టెల్ యూ స్మాల్ థింగ్. అంటే తెలియదు కాదు, రీజనల్ పార్టీలో అధ్యక్షుడు కన్సండలని కాకుండా కాంగ్రెస్ లో లెక్క ప్రజాస్వామ్య పద్ధతి, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడుకుంటే తిట్టాల్సి వస్తుంది. ఎందుకు గాని వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి మనకెందుకు గాని నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు పార్లమెంట్ లో అంటే నేను డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నాను, దయచేసి తప్పనుకోదు. డబుల్ స్టాండర్డ్స్ ఏంటంటే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అవుతుంది, తెలంగాణ ఇది అవుతుంది అని చెప్పి ఆ క్షణంలో పెప్పర్ స్ప్రే కొట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ వాళ్ళు మంచోళ్ళు. ఓకే, అంటే ఆడ ఒక చిన్న అది ఉన్నది, తెలంగాణ రాకుండా చంద్రబాబు నాయుడు మొత్తం దేశమంతా తిరిగి మీరు సపోర్ట్ చేయొద్దు ఫారూక్ అబ్దుల్లాని ప్రతి నాయకుడిని కలిసి కాంగ్రెస్ వాళ్ళని కూడా కలిసి మీరు దయచేసి తెలంగాణ ఫామ్ అది కూడా ఉన్నది కదా. రానియద్దు అనలే, మేము లేఖ ఇచ్చినాం, రానియద్దు అని అనలే. మేము అన్నది ఏంటిది, తెలంగాణ ఫామ్ అయితే ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి నష్టం జరగద్దు అన్నాం. ఈ కావాల్సిన వాళ్ళు పనికి మాలినటువంటి సన్నాసులు ఏం చేసిండ్రు, రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు. మరి తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇవాళ రోజున అన్ని రాష్ట్రాలు బాగుండాలంటే ఎందుకో తలలు ఊపుతున్నారు, జుయ్యా 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 అని. ఎందుకు తలలు ఊపుతున్నారా? ఆ రోజు మేము మాట్లాడితే తప్పు, ఇవాళ మీరు మాట్లాడితే గొప్పనా? తమాషాలు కదా ఇవి. ఇది కన్వీనియంట్ పాలిటిక్స్ అనిపిస్తలే మీకు? అంటే ఇది మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అంటే మొదలు పెడతాను అట్లా కాదు. ఇప్పుడు మీరు మీ తమ్ముడు ఉంటారండి, ఆస్తి పంచుకుంటారు. మీరు నువ్వు మంచిగా ఉండాలని నీ తమ్ముడు నాశనం అయిపోవాలని కోరుకుంటారా? తెలంగాణ ప్రజలు మేము మంచిగా ఉండాలని కోరుకున్నారు, తప్పేమున్నది? నేను మీరు మంచిగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పలేదు. పక్కన నాశనం, నేను అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలు కోరుకున్నారంటలే. తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఎవరైనా సరే ఇప్పుడు వచ్చింది, తెచ్చుకున్నాము తెలంగాణ, బరాబర్ తెచ్చుకున్నాం తెలంగాణ, తెచ్చుకున్నాం కదా. తెచ్చుకున్నాక కూడా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారని ఆంధ్రలో మీద? అసలు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా ఓటుకు నోటు బ్రీపుడు మీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చి తెలంగాణను రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఇప్పటికీ బాబు శిష్యుడు లెక్కనే ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు బాబు శిష్యుడు అయితే హ్యాపీగా మా దగ్గరే ఉండి మా దగ్గర నుంచి ముఖ్యమంత్రి అవుతుండే కదా. అక్కడ ఆయన గురువు గారు ఉన్నారు, ఇక్కడ శిష్యుడు ఉన్నారు. వేరే పార్టీకి ఎందుకు పంపుతామండి? పని లేక మాకేమన్నా మెంటల్? వేరే పార్టీకి ఎందుకు? ఆ పార్టీకి ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి. ఎగ్జిస్టెన్స్ ప్రజాస్వామ్యంలో నేను ఒక్క మాట చెప్తాను. తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత 2014లో, ఎందుకంటే మాట్లాడితే కొంచెం సెన్స్ ఉండాలి, మీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి మనం సమాధానం చెప్తాం. 2014లో తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత టీఆర్ఎస్ కి వచ్చినటువంటి సీట్లు 60 చిల్లర, మాకు వచ్చినటువంటి సీట్లు 20, కాంగ్రెస్ కి వచ్చినటువంటి సీట్లు ఎన్ని? 12 వచ్చినట్టు. మరి ఎవరికి లేదు? ఎవరికి ఎగ్జిస్టెన్స్ లేదు? అవును, ఎవరికి ఎగ్జిస్టెన్స్ లేదు? పాత్ర ఏమైంది? ఎవరికి ఎగ్జిస్టెన్స్ లేదు? ఎవరు గుంజిండు? టిఆర్ఎస్ వాళ్ళు గుంజిండు కదా. మా పార్టీలో గెలిచినటువంటి 15 మంది, 5 బీజేపీ ప్లస్ మిగతా 15 మా పార్టీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జిస్టెన్స్ ఎవరికి లేదు అనే పాయింట్ మీద చెప్తున్నాను. మొన్న 2018 ఎలక్షన్లే తీసుకుందాం, ఎంతమంది ఉండే వాళ్ళకి? 24 మంది 26 మంది ఉండే. రైట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికి ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ కాదు అక్కడ. మొదటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు మమ్మల్ని ఎన్ని మాటలన్నా, మా మీద ఎన్ని అభాండాలు వేసినా, ఎంత ఏడ్చినా సరే మేము ఎక్కడికి జరగలే, ఇక్కడనే ఉన్నాం. మీరు పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదు? మొన్ననే చేయలేదు, అంతకు ముందర చేసిన. అవును, అందుకనే కదా కాసాని జ్ఞానేశ్వరరావు పోటీ చేయని పార్టీకి అధ్యక్షుడు ఉండి ఏం లాభం అనేది ఎవరి మీద అయితే అరిచినా అలా పార్టీలకు పోయింది. గిది రాజకీయమా? రాజకీయం ఏం చేయాలి? కాసాని జ్ఞానేశ్వర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయ్యో, మీ పార్టీ నాయకుడే కదా, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నా. ఈ రోజు ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి జోస్నమ్మ తిట్టిందనే మాట వద్దు నాకు. వెళ్ళిపోయింది కాబట్టి జోస్నమ్మ తిట్టిందనే మాట ఎలా తిట్టరు కదా. నేనేమన్నా కవితనా? మీరు కవిత అయితే మీరు నేనేమన్నా కవితనా? కవిత అయితే నేనేమన్నా కవితనా? ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడనీకి. ఆ రోజు నుంచి ఈ రోజు ఒక్క నిమిషం,
టీజేఎస్ లో ఉన్నప్పుడు ఇదే మాట మాట్లాడిరా? చంద్రబాబు నాయుడిని నెత్తిన పెట్టుకున్నారా టీజేఎస్ లో ఉన్నప్పుడు? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడలేదు. టీజేఎస్ ఒకసారి ఉన్నప్పుడు check చంద్రబాబు నాయుడిని ఒకసారి check చేయండి. నేను చంద్రబాబు ఒక్క నాయుడు నిమిషం. గ్రేట్ అని ఒక్కసారి కూడా లేదు. టీజేఎస్ లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారితో పొత్తే పెట్టుకునేది టీజేఎస్. ఇవాళ వచ్చి ఎందుకు మాట్లాడతారండి? అంటే ఆ పొత్తు పెట్టుకోవడానికి కారణం చూస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారితో పొత్తే పెట్టుకున్నదా లేదా? పొత్తు పొత్తు ఇది ఎట్లుంది తెలుసా? చేసినోడు మంచిగానే ఉన్నాడట, నన్ను వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే కోదండరామ్ గారు మంచోడు. ఆ రుణంతో టీజేఎస్ ఇప్పుడు టీడీపీ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయ్యారా? నేను ఒక మాట చెప్తా వినండి. నా రాజకీయ ప్రస్థానం ఏ రోజున కూడా పదవుల చుట్టూ తిరగలే. నా రాజకీయ ప్రస్థానం నా కాన్షియస్నెస్ చుట్టూ తిరిగింది. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తా. ఇయాల్టికి కూడా మీరు అన్నట్టు చాలా మంది అంటారు రేవంత్ రెడ్డి గారిని మీరు ఎందుకు విమర్శిస్తారంటారు. తప్పు ఎవరు చేసినా విమర్శిస్తా అంటారు. ఎవరు తప్పు చేసినా విమర్శిస్తా. ఆ రోజున సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పిల్లలకి పురుగుల అన్నాలు పెడితే తిట్టిన టీఆర్ఎస్ వాళ్ళని, బీఆర్ఎస్ ఇప్పుడు. ఇవాళ కూడా నేను అదే తిట్లు తిడుతున్నా. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ వైఫల్యం వల్ల నిన్నగాక మొన్న వేణు ఆత్మహత్యాయత్నం చేస్తే నేను పోయి పరామర్శించి వచ్చిన. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోలే? మరి వాళ్ళదే కదా ప్రభుత్వం, మరి పోవాలి కదా. వాళ్ళు ఎందుకు పోతారు? వాళ్ళు ఎందుకు పోతారండి? వాళ్ళ ప్రభుత్వంలో అంటే వాళ్ళు ఎందుకు పోతారు? నేనేమంటున్నా ఇప్పుడు పోయి నేను ఏదో చేసినాను కాదు. ఒక యువకుడు తన ప్రాణాలని తీసుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచనకు వచ్చిండు అని అంటే పాలిటిక్స్ పార్ట్ ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఇబ్బంది పడి. ఆ రోజు నాకు అబ్బాయితో మాట్లాడినప్పుడు నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. ఆఖరికి ఏమన్నాడంటే, మేడం ఇన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నాం ఆఖరికి నా చావుతోనన్న మార్పు వస్తుంది కావచ్చు అనుకున్నా అన్నాడు. ఆయన నన్ను చావనీయలే దేవుడు అన్నాడు. టాబ్లెట్స్ 100 టాబ్లెట్లు మింగిన మేడం అని చెప్తున్నాడు. నేనేమంటున్నా, నువ్వు అతనికి ఏదో చెయ్యాలని అంటలేను, అయ్యో అనాలే. ఎందుకంటే మనకు గుర్తుంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళని ఏమనాలి, ఒకళ్ళని టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆవచ్చు మళ్ళీ పంచాయతీ పెడుతుందేమో నా భయం. సో బీఆర్ఎస్, ఆ బీఆర్ఎస్ వాళ్ళ పాలనలో ఇట్లనే జరిగితే ఆ రోజున నేను రియాక్ట్ అయినా, ఈ రోజున నేను రియాక్ట్ అయినా. కానీ ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయ్యింది, వాళ్ళు రియాక్ట్ అవ్వలేదే కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటున్నా అంటే ప్రతిదీ రాజకీయం కాదండి. ఆ పిల్లవాడు ఏమడిగిండు తెలుసా, నాకు గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్స్ ప్లస్ ఉద్యోగ నోటిఫికేషన్, అంతే మేడం. ఇంకేమున్నది మేడం, మాకు ఏం కావాలి మేడం? ఇజ్జత్ పోతున్నది మేడం, ఊళ్ళల్లో చెప్పుకొని తిరగలేక సస్తా ఉన్నాం మేడం. మా అమ్మ బాధ ఇట్లున్నది, మా అయ్య బాధ ఇట్లున్నది, నా బాబు చూస్తే ఇట్లున్నాడు, నా పరిస్థితి ఇట్లా నా లెక్క కోకొల్లలు ఉన్నాడు మేడం అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీగా మనకంటూ ఒక బాధ్యత ఉండాలి. నేను అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉంటా అంటే నడవదు. అండ్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా నేను చూస్తున్నది ఏంటిది అని అంటే పాసింగ్ ఆన్ ద బక్ అన్నమాట. ఇప్పుడు అప్పుడంతా ఏం చెప్పినాం, మీరు ఇందాక చెప్పిన మాట, ఆ టీడీపోళ్ళు ఉండే, టీడీపోళ్ళు మొత్తం ఆంధ్రోళ్ళు కదా, టీడీపోళ్ళు మొత్తం నాశనం చేసిండు తెలంగాణను, ఏమియలే అంటారు. ఇప్పుడు ఏమైంది? 12 ఏళ్ల నుంచి మీరే ఉన్నారుగా, ఏం చేస్తున్నారు ఇప్పుడు? 800 మంది పిల్లలు రేవంత్ రెడ్డి గారి సర్కార్కి నిజంగా కళ్ళుంటే, రేవంత్ రెడ్డి గారికి నిజంగా మనస్సాక్షి అనేటువంటిది ఉంటే 800 నుంచి 1000 మంది పిల్లలు హాస్టళ్లలో ఉన్నటువంటి పిల్లలు అనారోగ్యం బారి పడ్డారు. వేల మంది పడ్డారు, చనిపోయిందే 200 మంది చనిపోయారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది అధికారికమైనటువంటి లెక్కలు, నీ సర్కార్ ఇచ్చినటువంటి లెక్కలు, అనఫీషియల్ లెక్కలు, మీరు చెప్తున్నటువంటి లెక్కలు, నేను చెప్తున్నటువంటి లెక్కలు. అధికారికంగా వాళ్ళ సర్కార్ ఇచ్చినటువంటి లెక్కలు 895 900 చిల్లర. సిగ్గుండాలి కదా విద్యాశాఖ మంత్రి, సిగ్గుండాలి కదా అంటున్నా. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాం. ఏదో ఒకటి నేను ఒక మాట చెప్తున్నా ఏంటంటే, ఏమనంటే మొన్న ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీరు విద్యాశాఖ మంత్రి లేదన్నాడు. ఎక్కడున్నాడు అన్న? ఇంతమంది పిల్లలు చనిపోతే పోవాలి కదా విద్యాశాఖ మంత్రి, పోవాలి కదా, కూర్చోవాలి కదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చేంజ్ చేయాలి కదా.